మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి 2011 మోడల్, 2011 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, వీడిఐ వేరియంట్. సో ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్. సో ఇది వచ్చేసి టైప్ 2 మోడల్ అనమాట. ఇది 2010 మోడల్ 9 మోడల్ వచ్చేసి ఓల్డ్ షేప్ ఉంటుంది. ఇది 2011 మోడల్ నుంచి లాంచ్ అయిందనమాట. 2011 టు 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఉంటుంది. సో ఈ వెహికల్ అయితే టైప్ 2 మోడల్ వీడిఐ అంటారు షిఫ్ట్లో. ఇదైతే ఇక మనకు ఫ్యూయల్ డీజిల్ కాబట్టి అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. 4,000 to 5,000లో సర్వీస్ కూడా మనకు కంప్లీట్ అవుతుంది. ఇదైతే మనకు అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి 3,20,000 లేదా 3,30,000, 3,20,000 లేదా 3,30,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సార్ ఇది హుండై ఎలైట్ 820 అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2011 మోడల్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా ఆప్షనల్ అండి. ఆస్ట్రా ఆప్షనల్ అంటే ఇందులో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి, పుష్ డాట్ బటన్, టచ్ స్క్రీన్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది, పుష్ డాట్ బటన్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అనమాట. 2017 మోడల్ పెట్రోల్ వెహికల్, ఆస్ట్రా ఆప్షనల్ టాప్ అండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది వచ్చేసి మనకు నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 5,60,000 లేదా 5,70,000, 5,60,000 లేదా 5,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే i20 వెహికల్ 2012 మోడల్ సార్, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ సార్. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. ఇది వచ్చేసి స్పోర్ట్స్ అయినప్పటికీ ఇందులో మనకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు స్పోర్ట్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి సార్. స్పోర్ట్స్కు అండ్ ఆస్ట్రాకి వచ్చేసి ఓన్లీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి డీజిల్ కాబట్టి అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2012 మోడల్. ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా 3,20,000 లేదా 3,30,000, అరౌండ్ అప్రాక్సిమేట్ 3,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే షిఫ్ట్ వెహికల్ 2013 మోడల్ సార్. ఈ వెహికల్ ఇది 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ VXI సార్, మిడ్ వేరియంట్. VXI అంటే మనకు మిడ్ వేరియంట్ కింద వస్తుంది. అంటే 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, ఇన్బుల్ట్ స్టీరియో ఇవన్నీ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి సార్. ఇదైతే కానీ మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై అప్రాక్సిమేట్గా 3,60,000 ఆ బడ్జెట్లో మాట్లాడచ్చు అండి. ప్రజెంట్ అయితే 420 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,60,000 వరకు కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే డీజిల్ వెహికల్ సార్. షిఫ్ట్లో చాలామంది డీజిల్ వెహికల్స్ అడుగుతుంటారు, ఎందుకంటే మైలేజ్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే డీజిల్ అనేది చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది. ఇదైతే కన్నా మనకు 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్. వీడిఐ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది 2017 వీడిఐ కాబట్టి మనకు దాదాపుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను 4,80,000 సార్, 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడైతే కనుక మనకు 2020 మోడల్ సార్, షిఫ్ట్ న్యూ షేప్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి మనకు 2017 ఇయర్ ఎండింగ్ నుంచి మనకు లాంచ్ అయింది వెహికల్. టైప్ 3 మోడల్ ఈ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. 2020 మోడల్, 2020 మోడల్, LXI వేరియంట్ సార్. ఇది ఈ కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5 lakhs బడ్జెట్లో, 4,90,000 లేదా 5 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చు సార్. హుండై ఎక్సెంట్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్, 2014 మోడల్ ఎక్సెంట్ వెహికల్ అండి. ఇది దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే 3,60,000, 3,50,000 లేదా 3,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే మనకు తక్కువ బడ్జెట్లో అరౌండ్ 350, 360 బడ్జెట్లో చూసే వాళ్ళకైతే మన దగ్గర అయితే సెడాన్ వెహికల్ అవైలబుల్ ఉంది. దీని మైలేజ్ కూడా బాగుంటుంది, డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది వెహికల్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి మనకు చిన్న ఫ్యామిలీకి మోడల్ ఎక్కువ ఉండాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకైతే రెనాల్ట్ క్విడ్ ఇది బెస్ట్ వెహికల్ సార్. ఎందుకంటే మన బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇయర్ మోడల్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ సార్, 2020 మోడల్. ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 2020 మోడల్, RXL వేరియంట్. డ్రైవ్ అయిన కూడా లెస్ డ్రైవ్ అండి, ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. కండిషన్ అంతా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది. మీకు అప్రాక్సిమేట్గా దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,25,000, 4,20,000 అలా ఆ బడ్జెట్లో రావచ్చు అండి. 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడి ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి రిడ్జ్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్. VXI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుందండి. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి వెహికల్లో.
పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనకు షిఫ్ట్కి ఏవైతే ఇంజన్ ఉంటుందో సేమ్ అదే ఇంజన్ అదే మెయింటెనెన్స్ కూడా మనకు రిడ్జ్ కూడా అదే ఉంటుందండి. సో ఇది మనకు డ్రైవర్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ ఉంది. ఓన్లీ 46,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్. ఇది మనకు దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే 3,40,000 లేదా 3,50,000 3,40,000 లేదా 3,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో సెల్లర్తో మాట్లాడి ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి.